నమస్తే మూర్తి సార్. నమస్కారం మా సీతమాలక్ష్మి. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ లో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ చాలా టైట్ ఫైట్ నడిచింది. లక్షల్లో మమతా బెనర్జీ ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఖచ్చితంగా మమతా బెనర్జీ ఓడిపోతుందని చెప్పారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు? ఎంతో మంది ఇతనికి రాజ్యాధికారం లేదు అని నవ్వేవారు. సినిమాల్లో ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు మనకి ఇప్పుడు విజయ్ వచ్చాడు, తర్వాత చాలా మంది సినిమా యాక్టర్లు తమిళనాడులో వచ్చారు. కానీ మన విజయ్ తలపతికి మాత్రము కంపల్సరీ రాజ్యాధికారం స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈమె ఖచ్చితంగా విజయ్ తలపతితో ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఈమె ప్రభుత్వం నుంచి ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈమె అధికారాన్ని ఆస్వాదిస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ మీద వివక్షత వచ్చేసింది. వాళ్ళందరికి కూడా ఎవర్షన్ వచ్చేసి పెద్ద ఓట్స్ డిఫరెన్స్ తక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అయితే మాత్రము మనకి బీజేపీ సంచలనమైనటువంటి విజయాన్ని నమోదు చేయవచ్చు అని క్లియర్గా. ఇకపోతే మనకి కేరళ దగ్గరకు వద్దాం. కేరళలో మనకి 140 సీట్లండి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏంటంటే ఎల్డిఎఫ్, యూడిఎఫ్, ఎన్డీఏ, అదర్స్. ఇక్కడ కేరళలో కాంగ్రెస్ సారథ్యంలో ఉన్నటువంటి యూడిఎఫ్ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తుందన్నమాట. అలాగే ఆఖరిగా 4వ రాష్ట్రమైనటువంటి అస్సాంను మనం కనుక తీసుకున్నట్లయితే సీఎం ఇప్పుడు మనకు ఉన్నటువంటి హిమంత సారథ్యంలో మనకి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్ళీ హ్యాట్రిక్ సాధిస్తుంది. ఇప్పుడు 2 సార్లు గెలిచారు, 3వసారి కూడా హ్యాట్రిక్ సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మమతా బెనర్జీ 3 టర్మ్స్ చేసింది. నేను కల్కటాలో మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఉంది. మనం 200 కంట్రీస్ లో బ్రాంచెస్, అలాగే ఇండియాలో 300 బ్రాంచెస్, గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ మాది కలకత్తా తెలుసులా. జ్యోతి బసు ప్రభుత్వం నుంచి చూశాను నేను. వరుస పెట్టి కంటిన్యూస్ గా 5 టైమ్స్ 6 టైమ్స్ జ్యోతి బసు కమ్యూనిజం పరిపాలించారు. కమ్యూనిజం కొలాప్స్ అవుతుందని మా గురుగారు ప్రభాత్ రంజన్ సర్కార్ చెప్పారు. అలా అయిపోయింది. తర్వాత ఈ తృణమూల్ కాంగ్రెస్, ఈ మమతా బెనర్జీ ఒక డైనమైట్ లాగా వచ్చి మొత్తము కమ్యూనిజం పార్టీని ఇలా ఎడం చేత పీకి పడేసింది. అటువంటి గౌరవాన్ని మమతా బెనర్జీకి ఇచ్చారు. అయితే ఆమె దాన్ని నిలబెట్టుకోలేదు అనేటటువంటి అసంతృప్తి మొత్తం కలకత్తా ప్రజలందరిలో కూడా ఉంది. ఇటీవలే మొన్నే నేను మా బాబా బర్త్డేకి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క ప్రజలంతా కూడా ఏం చేశారు, ఏమండి మాది మీరు సౌత్ ఇండియా కదా, హైదరాబాద్ నుంచి వచ్చారు, సౌత్ ఇండియా మీరు సూపర్ గా డెవలప్ అయిపోయారండి మాకంటే, కానీ ఫస్ట్ డెవలప్ అయ్యి పడిపోయిన వాళ్ళం మేమేనండి అన్నారు. ఏమిటంటే ముందు బ్రిటిష్ వాళ్ళ టైంలో కలకత్తా, ఢిల్లీ, బాంబే కంటే మెడ్రాస్ అంటే తీసే చిన్నది, బాంబే కలకత్తా కంటే కూడా చాలా టాప్ రేంజ్ లో స్పీడ్ గా ఎదిగిపోయింది ఢిల్లీ కలకత్తా బ్రిటిష్ కాలంలో. దాన్ని పడగొట్టేశారు వీళ్ళు కమ్యూనిస్ట్ ప్రభుత్వం. తర్వాత మమతా బెనర్జీ బంగ్లాదేశ్ వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చి ఇట్లా రకరకాలుగా ఆమె చేసింది. ముందుగా నీ బాధ ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ స్టూడెంట్ ఏ యూనివర్సిటీ ఆర్జికర్ హాస్పిటల్లో మరి ఆ అపవాదులు మమతా బెనర్జీకి చాలా దగ్గరైనటువంటి వాళ్ళు ఆ మెడికల్ స్టూడెంట్ ని పాడు చేసి అత్యాచారం చేసి చంపేశారని ఇలాంటి అసంతృప్తులు చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి అప్పుడు ఈ మమతా బెనర్జీ మీద అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా బంగ్లాదేశ్ ముస్లింస్ అంతా కూడా మమతా బెనర్జీ వైపే ఉన్నారని చెప్పారు. ఈ మధ్య మనం ఇప్పుడు నేను 2 months బ్యాక్ ఇదే ఛానల్లో మన గాంధీ గారు ఎండి, అలాగే సిఇఓ కీర్తనాదేవరాయ వీళ్ళంతా కూడా ఈ వీడియో 4 states లో ఎలక్షన్స్ చెప్పినప్పుడు 4 states లో నేను ఏం చెప్పానంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతుంది అన్నారు. మిగతా ఛానల్స్ అందరూ కూడా ఓడిపోదండి, మీ పరువు పోతుంది, మమతా బెనర్జీ గెలుస్తుంది అన్నారు. స్టాలిన్ ఓడిపోతాడు అన్నాను, విజయ్ గెలుస్తాడు అన్నాను, అక్కడ కూడా మీ పరువు పోతుంది సార్, డిఎంకే వస్తుంది, స్టాలినే గెలుస్తాడు అన్నారు. అలాగే అస్సాంలో బీజేపీ పార్టీ వస్తుందని, అలాగే కేరళలో యూడిఎఫ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పాం. ఎగ్జాక్ట్ గా 4 కూడా జరిగిపోయినాయి. ముఖ్యంగా ఈ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ జాతకాన్ని తీసుకున్నప్పుడు మేష లగ్నం ఆమెది. అయితే రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అర్ధాశ్రమ కేతు నడుస్తున్నాడు. 5th డిసెంబర్ 2025 సంవత్సరం వరకు కూడా అర్ధాశ్రమ కేతు. కాబట్టి విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్, ఈ హెరాస్మెంట్ అనేటటువంటిది 5th డిసెంబర్ వరకు ఉంటుంది. ఇకపోతే ఆమెకి లాభంలో కుజుడు ఉన్నాడు. మరి రాజ్యాధిపతి అయినటువంటి ఆ యొక్క శని ఉచ్చ స్థితిగతుడై 7వ స్థితిలో ఉన్నాడు. కాబట్టి రాజ్యాధికారం బాగా అనుభవించింది. అయితే
ఇప్పుడు ప్రజెంట్ ఆమె రవి మహాదశలో 1970 16/8 నుంచి మనం తీసుకున్నప్పుడు రవి మహాదశ జరిగినప్పుడు ఆమె తర్వాత చంద్రమహాదశ 10 ఏళ్ళు జరిగింది. రవి మహాదశ శేషం తర్వాత అలా మనం చూసుకుంటూ వస్తే గురు మహాదశ 2021 అయిపోయింది. ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది. శని మహాదశ ఎప్పటి వరకు అంటే 2040 వరకు జరుగుతుంది. ఆ శని సప్తమ స్థితిగతుడే ఉచ్చ స్థితిలో తులలో ఉన్నాడు. అయితే లాభాధిపతి మారకుడు కూడా, అందువలన ఈ తుల ఉచ్చ స్థితిలో ఉన్నా సరే రాజభంగము అనేటటువంటిది క్లియర్ గా రవి రాహు బుధ గ్రహాలు ధనుస్సు రాశిలో కనబడుతున్నాయి. నిజంగానే పాపం ఆమెకి చెస్ట్ పెయిన్ వస్తుంది. మోడీ గారు అమిత్ షా కొట్టిన దెబ్బకి, బెంగాల్ ప్రజలందరూ కూడా కొట్టిన దెబ్బకి మీకు నిజంగానే హార్ట్ పెయిన్, హార్ట్ స్ట్రోక్ ఇప్పుడే వచ్చేయాలా. కానీ పాపం ఆమెకి ఫ్యూచర్ లో రవి రాహువులు ఇద్దరు కలిసినప్పుడు, అందులో ధనుసు రాశిలో ఉన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. ఇది ఒక నెక్స్ట్ ఇండికేషన్ మమతా బెనర్జీ తర్వాత. అలాగే ఈ యొక్క ధనుసు రాశిలో బుధుడు కూడా ఉండడం మంచిది కాదు. అందువలన పరిపాలన ఇచ్చారు కదా అష్టమ శుక్రుడు. ఆమె ఏమనుకుంటుందంటే స్త్రీలందరూ నాకు ఓట్లు వేసేసారు అనుకుంటుంది, ముస్లిం లేడీస్ అందరూ కూడా. నో, అక్కడ కేతువు అర్ధాష్టమంలో ఉన్నప్పుడు అదే ముస్లింస్ దెబ్బ కొట్టారు. ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది. బీజేపీ రావడం, బెంగాల్ కోటలోకి ఎంటర్ అవడం అంటే మాటలు కాదు. ఎంత మంది, అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు శర్మ అని, ఆయన వచ్చి మమతా బెనర్జీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు, ఎన్కౌంటర్ చేసి పడేస్తాను మీరు కనుక వినకపోతే, ఏ మాత్రం గొడవలు జరుగుతాయని చెప్పినా సరే మొత్తం ప్రజలంతా కూడా దాడులు చేశారు, ఎన్నో చేశారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ లోకి ఫోటో వచ్చింది మమతా బెనర్జీ, దాని ఫోటో ఏదో మనం యూట్యూబ్ లో చూడటం కూడా జరిగింది, పెట్టారు. అది నిజమో అబద్ధమో మనకు తెలియదు. అలా 1 కోటి మంది ఓటర్లను పీకి పడేశారు అని చెప్పేసి, అలాగే SIR పేరుతో బీజేపీ ఓట్లన్నీ లాగేసుకుందని మమతా బెనర్జీ అన్ని అపవాదులో వాళ్ళ మీద ఎలిగేషన్స్ అనేటటువంటిది పెట్టింది బీజేపీ గవర్నమెంట్ మీద. ఎన్నైనా సరే నా మొత్తం మీద మమతా బెనర్జీ అసలు ఎవ్వరూ కూడా ఊహించలేదు. అండ్ ఒకే ఒక్క సర్వే, అన్ని సర్వే రిపోర్ట్స్ తప్పించింది. యాక్సెస్ అనేటటువంటి ఒకే ఒక సర్వే, ఆ తర్వాత వరల్డ్ వైడ్ గా మనం ఒక్కళ్ళమే మమతా బెనర్జీ ఓడిపోతుంది, బీజేపీ వస్తుంది అని చెప్పి నమ్మలేదు జనం. ఎందుకంటే నేను బెంగాల్లో పెరిగాను, చెన్నైలో చదివాను, ఐఐటి మెడ్రాస్ లో, మా తిల్జల, లేక్ గార్డెన్స్ ఇవన్నీ కూడా మా గురువుగారి హెడ్ క్వార్టర్స్, మా గురువుగారి క్వార్టర్స్ అంతా మేము అస్తమానం తిరుగుతాం. బాలిగంజ్, టాలిగంజ్, 24 పార్గనాస్, ఆ స్టేట్ లో కూడా ఈమెకు ఓట్లు పడలేదు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క శని దశ జరుగుతుంది. కాబట్టి శని మహాదశ, మన గాంధీ గారు అన్నట్టు ఎవరైనా సరే స్టక్ శని మహాదశలోనే స్టక్ అయిపోతారు. శని మహాదశలోనే పనులు అవ్వట్లేదు అంటే పండగొత్త శని అని చెప్తున్నాడు మన ఛానల్ ఓనర్ అయినటువంటి గాంధీ గారు. కీర్తన దేవరాయ ముస్ముస్ నవ్వులు నవ్వుతూ ఉంటుంది మాకు గాంధీ చెప్తుంటే. మరి అలాగే జరిగింది, నిజంగానే జరిగింది. కాబట్టి మమతా బెనర్జీ ఏంటంటే అమ్మా, ఇందులో మనకి అది డెస్టినీ. మనం ఇలా ఈ జాతక ప్రకారం నేను అంచనా వేసి చెప్పాను. కాబట్టి ఇప్పుడు కలకత్తాకి మంచి రోజులు వచ్చినాయి, వెస్ట్ బెంగాల్ కి బీజేపీ గవర్నమెంట్ లో మంచి పరిపాలన అందిస్తుంది. ముస్లింస్ ఏ విధమైన భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళందరినీ కూడా తోలేస్తారేమో బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఇల్లీగల్ గా ఉంటున్నటువంటి వాళ్ళని అంటారు. నో, బీజేపీ గవర్నమెంట్ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అలా అనుకుంటే పాకిస్తాన్ లో ఇప్పుడు పహల్గామ్ దాడిలో మొత్తం ప్రజలందరి మీద వేయచ్చు, వాళ్ళు వేయలేదు, పాకిస్తాన్ మీద వేస్తుంది. సర్జికల్ స్ట్రైక్ లాగా కేవలము ఈ యొక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీడ్ ఫోర్సెస్ మీద, ఆ స్థావరాల మీద, నావీ బేస్డ్ ప్లాట్ఫామ్స్ మీద వేశారు, ప్రజల మీద వేయలేదు. కాబట్టి బెంగాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా కలకత్తా సిటీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ముస్లింస్ కానీ అపోహపడాల్సినటువంటి అవసరం లేదు. అద్భుతమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు అందిస్తారు. కాబట్టి ఈ రకంగా నేను చెప్పగలిగానమ్మా. అయితే మమతా బెనర్జీ జాతకం ప్రకారం 2040 వరకు ఇంకా ఆవిడ మళ్ళీ అధికార యోగం చేపట్టే అవకాశం లేదు. అయినప్పటికీ ధర్మమే గెలిచింది. ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో జరిగిన ఉదంతానికి ప్రపంచం మొత్తం షాక్ అయింది. భారతదేశంలో ఇంత హీనియస్ క్రైమ్స్ జరుగుతున్నప్పటికీ, ఎంత లేడీ డాన్ అయినప్పటికీ, ఒక లేడీ యొక్క బాధను అర్థం చేసుకోకుండా ఎలా హింసించింది అని అందరి ప్రేయర్లు ఈ రూపంలో మమతా గారి యొక్క పొగరిని దించేశాయని ఆనందించాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మీ ప్రిడిక్షన్స్ అన్ని ఇలాగే 10 కాలాల పాటు నిజం అవ్వాలని, మీ భవిష్యత్తు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అంతా థ్యాంక్ యూ అమ్మా. అంతా ప్రజల దయ, మన ఛానల్స్ దయ, ముఖ్యంగా మా గాంధీ గారు, మన భక్తి దేవరాయ, మన సిఇఓ భక్తి దేవరాయ గ్రూప్ సిఇఓ అయినటువంటి కీర్తన దేవరాయ. ఎందుకంటే నేను ఈ ప్రిడిక్షన్స్ చెప్తాను రా బాబు అన్నప్పుడు
ఈ మన వాళ్ళకి ఏంటంటే ఛానల్స్ టాప్ ఛానల్స్ అంటారు చూసారా, టాప్ ఛానల్స్ అందరూ కూడా వాళ్ళకి భయం వేసింది. సార్ మమతా బెనర్జీ గెలుస్తుందేమో సార్, ఓడిపోద్దేమో. ఓడిపోదు సార్. అక్కడ తమిళనాడులో విజయ్ ఓడిపోతాడు సార్, స్టాలిన్ ఓడిపోతాడు ఎంతో సార్. గట్స్ ఉండాలి సార్ ఆ, నిజాలు మాట్లాడడానికి. అవును. మీకు ఆ గట్స్ ఉన్నాయి. ఆ. ఆవిడ అధికారంలో ఆ, ఉన్నప్పటికీ అవును. మీ 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 సబ్జెక్ట్ మీద మీకు గట్స్ ఉన్నాయి, కమాండ్ ఉంది. ఆ. అందుకు మీరు అందుకనే మీరు నమ్మిన సిద్ధాంతాన్ని ఎగ్జాక్ట్లీ మొహమాటం లేకుండా చెప్పగలిగారు. మనం అదంతా మన ప్రేక్షకులు, ఛానల్ యూనిట్ టీమ్, నీవు, శోభ మేడం, మొత్తం మన అందరి యూనిట్ అందరి యొక్క సమష్టి కృషి అన్నమాట.